ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ముందుగా మన ఛానల్ సభ్యులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఇక్కడ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పలేదు. ఎందుకంటే మన సనాతన ధర్మం ప్రకారం మనమందరము కూడా ఉగాది పండుగనే నూతన సంవత్సరంగా పరిగణలోకి తీసుకుంటామన్నమాట. ఎందుకంటే ఉగాది రోజు ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఎండిపోయినటువంటి చెట్లన్నీ కూడా పచ్చగా చిగురిస్తాయి. చిగురించిన చెట్లపైన కోకిలలు కూర్చొని కుహు కుహు అని తీయగా పాటలు పాడుతూ ఉంటాయి. ఆ ప్రకృతిలో చిలుకలు, పిచ్చుకలు మొదలైనటువంటి పక్షులన్నీ కూడా కిలకిలారావాలు చేస్తూ ఉంటాయి. చూడడానికి ప్రపంచమంతా కూడా ఒక అద్భుతంగా కనిపిస్తుంది. అందుకేనేమో మన పెద్దలు ఉగాది పండుగనే నూతన సంవత్సరము అని మనకు చెప్పి ఉన్నారు. ఎందుకంటే ఉగాది పండుగ రోజు ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతాయి. దీన్ని పక్కన పెడితే జనవరి 1నే నూతన సంవత్సరంగా తీసుకుంటారు మన పిల్లలు, మన స్నేహితులు అందరూ కూడా. మారుతున్న సమాజంతో పాటు మనము మారాలి. అలాగని ఉగాది పండుగను చేసుకోవద్దండి అని నేను ఇక్కడ చెప్పడం లేదు. ఉగాది రోజు చక్కగా మనం స్నానం చేయాలి, పంచాంగ శ్రవణం చేయాలి, ఉగాది పచ్చడి తీసుకోవాలి, భగవంతుడిని పూజించాలి, దేవాలయానికి వెళ్ళి రావాలి, ఉగాది పండుగను జరుపుకోవాలి. ఎందుకంటే మన హిందువులు సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి వాళ్ళు పెద్దలు ఏం చెప్తారంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటే జనవరి 1 మనకు హ్యాపీ న్యూ ఇయర్ కాదు, మనకు ఉగాది హ్యాపీ న్యూ ఇయర్, దయచేసి మాకు చెప్పకండి అంటారు. ఇది ఒక రకంగా మనకు ఎబ్బెట్టుగా ఉంటుంది. అదేంటండి వీళ్ళు ఇంకా ఏ కాలపు మనుషులండి అనుకుంటారు. కాబట్టి జనవరి 1 రోజు కూడా మనము హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పవచ్చు. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అని మనం తెలుగులో అయితే చెప్తాం, ఇంగ్లీష్లో అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఈ జనవరి 1 రోజున మనం కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి, చేయకూడనటువంటి పనులు కూడా ఉన్నాయి. ఆ విషయాలను నేను ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రేపు జనవరి 1 కదా, మనం చక్కగా జనవరి 1 రోజు ఏం చేయాలో చెప్తాను. కానీ ఈరోజు రాత్రికి చాలామంది నిద్రపోకుండా ఎప్పుడెప్పుడు 12 గంటలు అవుతుందా అని 12 గంటలు అయ్యే వరకు వేచి ఉంటారు. 12 గంటల సమయానికి పెద్ద పెద్ద క్రాకర్స్ వెలిగించి టపాసులు కొట్టేసి కేకులు కోసుకొని ఒక్కరు మూతికి ఒక్కరు పూసుకుంటారు. దయచేసి ఇటువంటి పనులను మాత్రం చేయకండి. ఎందుకంటే మనము టపాసులు కొట్టి క్రాకర్స్ వెలిగించినట్లయితే చాలామంది చిన్నపిల్లలు పడుకొని ఉంటారు, పెద్దలు పడుకొని ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనము ఇబ్బంది కలిగించినటువంటి వాళ్ళం అవుతాం. వాళ్ళందరి నిద్ర చెడగొట్టినట్లు అవుతాం. వాళ్ళ నిద్రను మనం చెడగొట్టి మనం సంతోషపడడం అది రాక్షస ఆనందం కదా. దయచేసి మనం సంతోషపడుతున్నామని చెప్పి వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. మీరు కావాలంటే రేపు ఉదయం క్రాకర్స్ వెలిగించుకుంటే ఏమైనా చేయండి. అర్ధరాత్రి వేళలో ఎటువంటి పరిస్థితుల్లోనూ క్రాకర్స్ వెలిగించడము, గట్టిగా అరవడము ఇటువంటి పనులు చేయకూడదు. ముఖ్యంగా రాత్రి వేళలో ఏ ఫంక్షన్లు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే మనకు ఒక శ్లోకం ఉంది, శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అంటే నిశాచరులు అంటే రాక్షసులు అన్నమాట. రాక్షసులను చంపువాడు ఎవరు? శ్రీరామచంద్రుడు. రాత్రి వేళలో చరించేటువంటి వాళ్ళను శ్రీరాముడు హతము చేస్తాడు అని మనకి ఈ శ్లోకం ద్వారా చెప్పి ఉన్నారు కదా. రాత్రి వేళలో మనం గట్టిగా అరవడము, రోడ్ల మీద తాగి తిరగడము, కేకులు కోయడము ఇటువంటి దౌర్భాగ్య పనులను ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మనము జనవరి 1 కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం అని మనం అనుకుంటూ ఉన్నాం కదా. సరే, మన ఆనందాన్ని మనము ఎలాగో అందరికీ పంచుకుంటాం, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాం. కానీ కేకు మీద దీపాన్ని పెట్టి ఆర్పివేయకూడదు. మనం ఈ సంవత్సరం అంతా కూడా వెలుగులో బతకాలి, కానీ దీపాన్ని ఆర్పివేయచ్చా? చాలామంది పిల్లలు తెలియకుండా కేక్ మీద క్యాండిల్ పెట్టి
ఆర్పివేస్తారు. అలా చేయకూడదు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపం హరతుమే పాపం, సంధ్యాదీపం నమస్తుతే. కాబట్టి దీపం సాక్షాత్తు భగవంతుడి స్వరూపం. ఆ దీపాన్ని మనము ఆర్పివేయకూడదు. మీరు కావాలంటే చక్కగా కేక్ తెచ్చుకొని తినండి, అంతేగాని దీపాలు ఆర్పడము, అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండి టపాసులు వెలిగించడము, మందు తాగడము, ఇతరులకు ఇబ్బంది పెట్టడము, ఇటువంటి వికృత చేష్టలు చేసినట్లయితే భగవంతుడి అనుగ్రహం ఎప్పటికీ మనకు కలగదు. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ న్యూ ఇయర్ ఎలా జరుపుకోవాలంటే డిసెంబర్ 31 రాత్రికి, అంటే ఈరోజు రాత్రికి హాయిగా నిద్రపోండి. తెల్లవారి నిద్ర లేచిన తక్షణమే స్నానము చేసి ఇంట్లో దేవుడికి పూజ చేసి ఆ తర్వాత అందరికీ విషెస్ చెప్పండి. కొంపలు మునిగిపోయేటట్లు రాత్రి 12 గంటలకే చెప్పాలి, 12 గంటల 5 నిమిషాలకే చెప్పాలి, 10 నిమిషాలకే చెప్పాలి. అలా చెప్పకపోతే నీతో ఫ్రెండ్షిప్ నేను కట్ చేసేస్తాను అనేటువంటి వాళ్ళ స్నేహము ప్రేమ ఉంటే ఎంత, లేకపోతే ఎంతండి. ఉదయం నిద్ర లేచిన తక్షణం హాయిగా స్నానం చేసుకొని భగవంతుడి పూజ చేసి అప్పుడు మీరు కావాలంటే విషెస్ చెప్పుకోండి. మన హిందువులకు సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళకి ఉగాది పండుగ నూతన సంవత్సరం అయినప్పటికీ ఈ జనవరి 1 రోజు కూడా శుభాకాంక్షలు చెప్పాలంటే ఉదయం లేచిన తర్వాత చెప్పుకోండి, అంతేగాని అర్ధరాత్రి వేళల్లో చెప్పేటువంటి సాంప్రదాయము ఎప్పుడూ కూడా లేదు. తస్మాత్ జాగ్రత్త, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక జనవరి 1 అంటే ఆంగ్ల నూతన సంవత్సరంలో ఏ రంగు వస్త్రాలని ధరించాలి అని చాలా మంది అడుగుతున్నారు. చూడండి, ఉగాది పండుగ రోజు ఏ రంగు వస్త్రాలు ధరించాలో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు, అంతేగాని ఈ జనవరి 1 రోజు ఏ రంగు వస్త్రాలు కట్టుకోవాలని మనకి ఎక్కడ పురాణాల్లో కానీ పంచాంగంలో కానీ చెప్పలేదు. స్నానం చేసిన తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించండి. కొత్త బట్టలు వేసుకునేటువంటి వాళ్ళు కూడా వేసుకోవచ్చు. కుదిరినటువంటి వాళ్ళు మహాగణపతి దేవాలయానికి వెళ్ళి ఆ గణపతి దేవాలయంలో మీ గోత్రనామాలతో పూజ జరిపించుకోండి. మనము భగవంతుడి సన్నిధానానికి ప్రతినిత్యము వెళ్ళవచ్చు. జనవరి 1 రోజు వెళితే మంచిది. ఎందుకంటే మనం క్యాలెండర్ ప్రకారం కొత్తగా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం కదా, గణపతి దేవాలయంలో వెళ్ళి గోత్రనామాలతో పూజ చేయించుకొని ఆ మహాగణపతికి నమస్కారం చేసుకోండి. స్వామి, ఈ సంవత్సరం మొత్తము కూడా మా జీవితంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి ఆటంకాలు కలగకుండా, ఎవరితోనూ ద్వేషం పెట్టుకోకుండా ఈ సంవత్సరం మొత్తము కూడా సంతోషంగా నీ అనుగ్రహం చేత మా జీవితం బాగుండేటట్లు అనుగ్రహించు తండ్రి అని ఆ గణపతి దేవాలయంలో పూజ చేయించుకోండి. అదేవిధంగా మహావిష్ణు దేవాలయం ఉంటే అక్కడ కూడా వెళ్ళి గోత్రనామాలతో పూజ చేయించుకొని విష్ణు దేవాలయాన్ని ప్రదక్షిణ చేసుకొని రావచ్చు. శివాలయం ఉంటే ఆ శివాలయానికి కూడా వెళ్ళి గోత్రనామాలతో పూజ చేయించుకొని ప్రదక్షిణ చేసుకొని రావచ్చు. ముఖ్యంగా జనవరి 1వ తారీఖు మీరు ఏదైనా మంచి పని చేయండి. ఏదైనా అనాథాశ్రమానికి మీ శక్తి కొద్దీ సహాయం చేయండి. లేకపోతే ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వాళ్లకు బుక్స్ కొనివ్వడం కానీ, లేకపోతే యూనిఫామ్ కొనివ్వడం కానీ, పెన్నులు కొనివ్వడం కానీ ఇటువంటిది చేయండి. ప్రతి ఒక్కరూ కూడా జనవరి 1 మనము ఆంగ్ల నూతన నామ సంవత్సరం అని జరుపుకుంటున్నాం కదా, ఒక చెట్టు నాటండి. మీ ఇంటి దగ్గర కావచ్చు, మీ ఇంటి పరిసరాల్లో కావచ్చు, ఎక్కడో ఒకక్కడ ఏదో ఒక చెట్టు నాటి నీళ్లు పోయండి. ఎందుకంటే ప్రకృతిని మనం చాలా పాడు చేసేస్తున్నాం. ఇప్పుడు రోడ్లు వేస్తుంటే చూడండి, ఎన్నో చెట్లను నరికేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఒక బైక్ కానీ కార్ కానీ పార్కింగ్ చేయాలంటే ఎక్కడైనా చెట్టు ఉంటే ఆ చెట్టు కోసం వెతుకుతాం, ఆ నీడలో పార్కింగ్ చేద్దామని. ఆ చెట్టు మనం నాటామా? కనీసం ఆ చెట్టుకు మనం నీళ్లు పోసామా? పోయలేదు కదా. ప్రకృతి మనల్ని రక్షించాలంటే మనం తప్పకుండా ఒక చెట్టుని నాటినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. చాలామంది యూత్స్ కూడా మన ఛానల్ చూస్తున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను, ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ ఏమైనా పార్టీ ఇమ్మంటే మీ ఇంటికి పిలిచి చక్కగా మంచి విందు పెట్టండి. మీ అమ్మను వంట చేసి ఇమ్మంటే చక్కగా లడ్లు, గారెలు, బూరెలు అన్నీ చేసి పెడుతుంది కదా మీ అమ్మ. ఫ్రెండ్స్ అంతా ఇంటికి పిలిచి
చక్కగా ఆంగ్ల నూతన నామ సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పి మీరు స్వీట్లు తినండి, విందు తినండి, సంతోషంగా గేమ్స్ ఆడుకొని గడపండి. అంతేగాని ఫ్రెండ్స్ అడిగారని చెప్పి ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర గొడవ పెట్టుకొని డబ్బులు తీసుకొని వెళ్ళి మందు తాగి తినరానటువంటి చెడు పదార్థాలని తిని గంతులు వేసి పబ్బుల్లో డిస్కోల్లో గంతులు వేయకండి. మన యొక్క సంస్కృతిని నాశనం చేయకండి. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. చాక్లెట్లు పంచండి, స్వీట్లు పంచండి, సంతోషంగా గడపండి. చక్కగా ఆంగ్ల నూతన నామ సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోండి. భగవంతుడి దేవాలయానికి వెళ్ళిరండి. ఇటువంటి మంచి పనులు చేయాలి కానీ ఎప్పుడూ కూడా మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని విడిచిపెట్టకూడదు. పెద్దల్ని ధిక్కరించి చేయరాని పనులను చేయకూడదు. మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.